మేషరాశి. ఆర్థిక పరంగా కొంత అనుకూలత కనిపిస్తూ ఉంటుంది. చేసే ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. మిత్రుల ద్వారా కొంత సహాయ సహకారాలు లభిస్తాయి. కుటుంబ పరంగా మీకు మధ్యమ స్థాయిలో ఉంటుంది. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మేషరాశి వారు ఈరోజు అమ్మవారికి నమస్కరించి త్రిపుర సుందరి నమః అని చెప్పి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు శ్రమ ఎక్కువగాను ఫలితం తక్కువగాను ఉంటాయి. తోటి ఉద్యోగుల యొక్క సహకారము తగ్గుతూ ఉంటుంది. మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. అనుభవజ్ఞులు పెద్దల యొక్క సూచనలు ద్వారా మీరు దాన్ని అమలు చేసి నడవడం వలన కొంత మేలు కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల్లోపట అనారోగ్య పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి వారు ఈరోజు అయ్యప్పకు నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. రుణ ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉన్నది. కుటుంబం లోపల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. తోటి బంధువుల ద్వారా కొంత మాట విషయంలో పట్టింపు వచ్చే అవకాశం కూడా ఉన్నది. జాగ్రత్తగా మాట్లాడుతూ మీ యొక్క పనులు పూర్తి చేసుకోండి. ఈ రాశివారు ఈరోజు వ్యాపార రంగంలో కొంత కఠినంగా వ్యవహరించినా కూడా లాభాలు పొందే అవకాశం ఉన్నది. మిథున రాశివారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్పి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.